నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. శాంతి, విజయశాంతి, వాస్తవానికి ఈ పేరు చాలా మారుమోగిందని చెప్పుకోవాలి. విజయసాయి రెడ్డి ఎంపీగా ఉన్న టైంలో ఏదైతే వైజాగ్కి సంబంధించినటువంటి ఒక అసిస్టెంట్ ఎండో డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో శాంతితో కొంత అఫైర్ ఉందని చెప్పి అప్పట్లో పెద్ద సంచలనమైన వార్తలు వచ్చాయి. అయితే ఆవిడ పుట్టినటువంటి ఒక బిడ్డ కూడా ఎవరైతే ఉన్నారో దానికి తండ్రి విజయసాయి రెడ్డి అని చెప్పేసి గతంలో చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. వాళ్ళ భర్త సుభాష్ కూడా ఇదే రకమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే వాళ్ళ భర్తని ఫారెన్ పంపిస్తానికి కూడా విజయసాయి రెడ్డి గారు నిధులు సమకూర్చారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంతకాలం తర్వాత శాంతి పేరు మళ్ళీ బయటకు వచ్చింది. ఏంటి ఈ కథ అంటే ఏం చెప్తారు? శాంతి, విజయశాంతి బాగా పెట్టారు పేరు. అయితే అదే వింటూ ఉన్నాం కూడా అన్ని చోట్ల కూడా. కానీ విజయసాయి రెడ్డి అంటే అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే శాంతికి ఆయనతో సంబంధం ఏంటి అంటే 1 year బ్యాక్ స్టోరీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చింది, అసలు వాళ్ళు అప్పుడు చెప్పిన సమాధానాలు, ఈ రోజున అసలు విజయసాయి రెడ్డి మద్యం కుంభకోణంలోనే బయటకు వచ్చి సమాధానం చెప్పమంటే ఇప్పుడు దాదాపుగా నెల దాటిపోయింది. బయటకు వచ్చి ఆయన హాజరయ్యి ఏం చెప్పట్లేదు. విజిల్ బ్లోయర్ అన్నాడు కానీ కనిపించట్లేదు. ఈ రోజున ఈ శాంతి విషయంలో పాపం అసలే అతను మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అయిపోయింది విజయసాయి రెడ్డి పని అనిపిస్తుంది. ఈ రోజున ఈ శాంతి అనే స్టోరీ మళ్ళీ తెర మీదకి రావటం అంటే ఆ రోజున ఎన్ని రకాలుగానో ఆవిడ కూడా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడారు, విజయసాయి రెడ్డి మీడియా ముఖంగా వచ్చి మాట్లాడారు. ఆవిడేమో నా తండ్రి లాంటి వాడు అని చెప్పింది, ఆయన వచ్చేమో నా కూతురు లాంటిది అని చెప్పారు. వాళ్ళ భర్త ఏమో ఇదంతా కాదు, అసలు ఫస్ట్ ఆ బిడ్డే నా బిడ్డ కాదని చెప్పాడు. అంటే ఆవిడ పెళ్లి చేసుకున్న భర్త మీడియా ముఖంగా వచ్చి ఒక ఫైట్ చేసి ఢిల్లీ దాకా వెళ్ళి ఆ బిడ్డ తనది కాదు అని చెప్పేంతగా బయటకు వచ్చాడంటే ఇంకా అంతకంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏం జరిగిందనే దానికి అదే నిదర్శనం. ఎవరు రారు కదా, అతనే ఈ రోజున అలా వచ్చాడంటే అసలు నేను ఇక్కడ లేను, విదేశాల్లో ఉన్నాను, మరి ఆ బిడ్డకి నాకు సంబంధం లేదని చెప్పినప్పుడు దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలంటే ఆ రోజున ఏదో కథలు చెప్పారు, కహానీలు అందరికి వినిపించారు. అది అలా కొన్నాళ్ళ తర్వాత ఆగిపోయింది. కానీ ఈ రోజున ఆవిడ మీద ఈ రోజున నిఘా పెట్టాలి, ఆవిడ మీద ఏదైతే ఒక నివేదిక సమర్పించాలి, తనకు సంబంధించి ఆ నిధులు ఏదైతే విధులు ఉన్నాయో వాటి నుంచి ఆవిడని తొలగించాలని రకరకాలుగా ఈ రోజున ఆవిడ మీద ఆరోపణలు. అంటే మళ్ళీ వచ్చి ఆవిడ ఏం చెప్తుంది 1 year తర్వాత మళ్ళీ ఎట్లాంటి ఈ కట్టుకథలు లేకపోతే కాకమ్మ కబుర్లు చెప్తారు వీళ్ళు. అంటే దేవాదాయ శాఖలో పనిచేసే ఆవిడకి ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి గారితో పనేంటి అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడండి విలేకరులతో, మీరు నేను ఎన్నోసార్లు కలుస్తూ ఉంటాము, జెంట్స్తో కూడా కలుస్తూ ఉంటాము, మరి గేలుమా మనం అని అన్నాడు. అంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఆ మాటలు మాట్లాడతాడు విజయసాయి రెడ్డి? అంటే ఏదోటి అనేస్తే తప్పించుకోవడానికి సరిపోయిద్ది అన్నట్లు మాట్లాడా? ఈ రోజున మీరు ఎంతమందితో కలిసినా వాళ్ళతో మీరు కలిసి తిరుగుతున్నారని చెప్పి ఎవరు ఆరోపించట్లేదు కదా, వాళ్ళ భార్యలేమి కంప్లైంట్ ఇవ్వట్లేదు కదా వచ్చి. కానీ ఇక్కడ ఆవిడ భర్త వచ్చి కంప్లైంట్ చేశాడు, బిడ్డకు సంబంధం లేదంటున్నాడు, నా బిడ్డ కాదని అంటున్నాడు. ఇన్ని రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు విలేకరులు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటి? DNA టెస్ట్కి రెడీ అని చెప్పాలి ఆయన. అది వదిలేసి నువ్వు నేను ఎన్నిసార్లు కలిసి మాట్లాడాము ఇవన్నీ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అసలు శాంతి అనే ఆవిడతో నిజంగానే ఇవన్నీ జరిగినాయా, నిజంగానే అక్కడ భూములు కొట్టేయటంలో కీలక పాత్ర, వైజాగ్లో ఈయన ఉత్తరాంధ్రలో ఏ విధంగా కీలక పాత్ర పోషించారు, షాడో సీఎంగా ఉన్నాడు, తనదైన శైలిలో ఏదైతే ఇట్లాంటివన్నీ కూడా భూదందాలన్నీ కొనసాగించాడు అనేది మనం ఇప్పటి వరకు వింటూనే ఉన్నాం. కానీ అలా భూదందాలు చేయటం వెనక శాంతి పాత్ర ఉంది అనేది కూడా ఈ రోజున వినిపిస్తుంది. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారి కూతురు, వాళ్ళ కూతురుకు సంబంధించి కూడా కొంత భూములకు సంబంధించి కొంత సపోర్ట్ చేశారని చెప్పి, అవే కాకుండా శాంతితో ఉన్నటువంటి ఒక సంబంధం ఏదైతే ఉందో దీన్ని బయట పెట్టింది వైసీపీ నేతలే అని చెప్పేసి స్వయాన విజయసాయి రెడ్డి గారే చెప్పారు. మాకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈ యొక్క విషయాన్ని బయట పెట్టారని చెప్పేసి ఆయన చెప్పారు. అది కాక జగన్మోహన్ రెడ్డి గారితో కొంత మనస్పర్ధలు రావడం కావచ్చు, లేదా మనసు విరిగిపోవడం కావచ్చు, దానికి కూడా కారణం శాంతి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఒక్క శాంతి వల్ల ఈరోజు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకున్నారా, ఇప్పుడు నిజంగా ఒక అప్రూవర్గా మారిపోయాడా? సో ఇదొక్కటే కారణమా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కాదు. ఇప్పుడు దువ్వాడ సీను మాదిరి ఉన్నారండి, వాళ్ళు ఏమంటున్నారు, ఏదో గుట్టి చప్పుడు కాదు మా పనులు మేము చేసేసుకుంటున్నాము, మా రిలేషన్ వేరే ఉందని చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే మమ్మల్ని తెర మీదకి తీసుకొచ్చారు, లేకపోతే వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కొంతమంది వర్గాలుగా విడిపోయి ఆ పార్టీ వాళ్లే తీసుకొచ్చారనేది వాళ్ళు ఎన్నోసార్లు ఆరోపణ చేశారు. వాళ్ళని వదలమని కూడా వార్నింగ్లు ఇచ్చారు, వాళ్ళ సంగతి చూస్తామని కూడా వాళ్ళు ఎన్నోసార్లు వీడియోలో చెప్తూ వచ్చారు. మరి ఈ రోజున వీళ్ళది కూడా విజయసాయి రెడ్డి కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్లే మమ్మల్ని రచ్చకి ఇచ్చారు అనేది చెప్పేది కూడా వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ
వాళ్ళు ఇతను పార్టీలో ఉండటం ఇష్టపడని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అతనికి ఇంపార్టెన్స్ వస్తుంటే అది కూడా వాళ్ళు తట్టుకోలేని వాళ్ళు ఈ విధంగా చేశారు అనేది కూడా ఆరోపణ ఉంది. అతనే బయటకు వచ్చి స్వయంగా చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి. కోటరీ ఏర్పడింది, నేను ఏదో స్థానంలో ఉండాల్సిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి నన్ను వేరే స్థాయికి నన్ను దిగజారు చేశారు, అయినా కూడా నేను తల వంచుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇంకా అంతకు మించి నన్ను స్థాయికి పడేసేటప్పుడు నేను తట్టుకోలేకపోయాను. అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా మీద ప్రేమ లేదని చెప్పేశాక ఆయన మీద ఉన్న భక్తి నాకు చచ్చిపోయిందని కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఒక శాంతినే కారణం కాదు, ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పారో ఆ కోటరీలో మొన్నటి వరకు ఆయన కూడా ఉన్నారు, బయటకు వెళ్ళాక ఆ కోటరీ గురించి చెప్తున్నారు. ఈయన దాదాపు 3 తరాలుగా ఉన్నటువంటి ఒక విజయసాయి రెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అకౌంట్స్ చూసేటువంటి ఒక విజయసాయి రెడ్డి గారు, అటు రాజారెడ్డి కావచ్చు, అటు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎప్పుడూ లేనటువంటి ఒక భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ శాంతి వచ్చిన తర్వాతనే పూర్తిగా ఆ కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీలో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలు చెప్పారని, నిజంగా ఆ బాబుకు తండ్రి విజయసాయి రెడ్డి అయ్యుండొచ్చు అని చెప్పి, రేపొద్దున ఇది నిర్ధారిస్తే మటుకు ఖచ్చితంగా పూర్తిగా వైసీపీకి బీటలు పడతాయని చెప్పేసి, సో అందుకనే ఈ శాంతి వల్లే ఈ కోటరీ నుంచి బయటపడ్డాడు విజయసాయి రెడ్డి అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. సో దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఇక్కడ శాంతి వల్ల వాళ్ళకి అపవాదం వచ్చిద్దనో, వాళ్ళ పార్టీ చాలా మంచిదనో, పార్టీలో ఉన్న వాళ్ళందరూ చాలా నిజాయితీ పరులు, నీతిమంతులు, వాళ్ళు సత్య హరిశ్చంద్రులు, శ్రీరామచంద్రులు అని కాదు. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేయటంలో దిట్టలు, ఆడపిల్లలను బూతులు తిట్టడంలో అంతకంటే దిట్టలు. మరి వాళ్ళు ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించటం, సొంత తల్లి, చెల్లి, బాబాయ్, కూతురు ఎవ్వరికి కూడా న్యాయం చేయకుండా వాళ్ళ పట్ల వీళ్ళు వ్యవహరించిన తీరు, వీళ్ళు ఏదో వచ్చిద్ది అపవాదంటే భయపడటం, పార్టీ గురించి ఆలోచించడం అంటే ఎవరైనా నమ్ముతారా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి? ఏదైనా జగన్మోహన్ రెడ్డికి దొరకకుండా ఆస్తులు కొట్టేస్తున్నారనో, ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వాటాలు రాకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారనే వాటి వల్ల అయితే బయటికి పంపిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నవి లక్షణాలు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఇవే. ఇప్పుడు నిన్న కూడా మనం మంత్రి నారాయణ స్వామి గురించి చెప్పుకున్నా కూడా ఆయన విషయంలో కూడా అదే. మరి అతను కూడా ఏంటి ఎందుకని అడగడు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడు. మరి అతనికి ఏదైనా ఇచ్చారా లేదనేది సెకండరీ. ఫస్ట్ అయితే వాళ్ళు చెప్పినట్లు వినాలి, జగన్మోహన్ రెడ్డికి వాటా వెళ్ళాలి, అంతా పై వాళ్లే చేశారని చెప్పిన మాట. రాజకేశ్ రెడ్డి మరి అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్తే నా పని ఇంతటితో సమాప్తి అని చెప్పి ఆయన చెప్పిన మాట. ఇలాగ వీళ్ళ పార్టీ ఎప్పుడైనా సరే నీతికి, నిజాయితీకి, మంచితనానికి ఎప్పుడైనా కట్టుబడి ఉందా? వీళ్ళు ఎక్కడా కూడా ఆ పేరుకి ఆమడ దూరంలో ఉండే వ్యక్తులు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టేసి వాళ్ళ సొంత ఎంపీకే ఆ రోజున ఏ విధంగా చేశారు రఘురామకృష్ణరాజు గారిని. ఈ విధంగా ఉన్న వీళ్ళ చరిత్రకి మరి నిజంగానే వీళ్ళంతా కూడా పార్టీకి ఏదో చెడ్డ పేరు వచ్చిద్దని ఆయన చేశారంటే కాదు, వీళ్ళందరూ కూడా కుట్రతోనే చేశారు. ఇప్పుడు దువ్వాడ సీను ఏ విధంగా అన్యాయం చేశారో విజయసాయి రెడ్డి కూడా ఆ విధంగానే అన్యాయం చేశారు. అదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎందుకంటే ఆ పార్టీకి ఉన్న తీరేంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళకున్న క్యారెక్టర్ ఏంటి, ఆ పార్టీ కంటే ఇట్లాంటివి ఏవి కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది వేరే క్యారెక్టర్. కాబట్టి ఇక్కడ విజయసాయి రెడ్డి అడ్డం వస్తున్నాడు. ఆ రోజు ఆయన ప్రతి మాట మీడియా ముందు చాలా కోపంతో రగిలిపోతూ మాట్లాడినట్లుగా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఇంకా అప్రూవర్గా మారిపోయాను, నేను విజిల్ బ్లోయర్ని, ఏది చెప్పమన్నా చెప్తాను, నా భక్తి అంతా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీదే, జగన్మోహన్ రెడ్డి మీద లేదు అని. సో చూద్దాం ఖచ్చితంగా మొత్తానికి శాంతి, విజయశాంతి ఈ స్టోరీకి మాత్రం అతి త్వరలో ముగింపు అయితే పలకబోతున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.